యోహాను సువార్త 14వ అధ్యాయము. దేని బిడ్డలారా, మొదటి వచనం చదివి సహకరించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. దేని బిడ్డలారా, మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఏనండి, చక్కటి మాట మీరు వినాలి. మీ హృదయమును కలవరపడనీకుడి. ఏం చేయకుండా అంట? భూమి మీద మానవుడిగా పుట్టిన తర్వాత ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అన్ని రోజులు ఒక రోజుగా ఉండదు, అన్ని సంవత్సరాలు ఒకే సంవత్సరముగా ఉండదు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి అంత గొడ్డు సంవత్సరంగా మారిపోయింది. మీరు గమనించారో లేదు? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరంత గొడ్డు సంవత్సరంగా మారిపోయింది. ఇంకా చెప్పుకోవాలంటే కోవిడ్లోనే ఆ 2020-21 దేని బిడ్డలారా, దగ్గర 22 సంవత్సరం కూడా ఆ 3 సంవత్సరాల ప్రజల్లో ఎంత కోవిడ్ అయినా కానీ దేని బిడ్డలారా గుప్పుడు అన్నం కలిగి ఉన్నారు. దేని బిడ్డలారా అంత ఇబ్బంది పడలేదు. కానీ ఈ సంవత్సరం ఏమైపోయింది? ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే భూమి మీద అన్ని సంవత్సరాల్లాగా చెప్పండి వచ్చే సంవత్సరం ఉంటుందని మనము ఆలోచించక్కలేదు. రేపు రోజు ఈ రోజు గడిచినట్టు రేపు గడుతుందని ఆలోచించక్కర్లేదు. దేని బిడ్డలారా, అందుకంటాడు మీ హృదయములు కలవరపడనీకండి. ఈరోజు చాలా మంది హృదయాలు కలవరంతో నిండిపోయాయి. కలవరం, ఆందోళన. ప్రియ దేవుని సంగమా, కలవరపడొద్దు. స్వయంగా యేసు ప్రభు వారు చెప్తున్నారు, తన నోటితో చెప్తున్న మాట, స్వయంగా చెప్తున్న మాట, మీ హృదయములు కలవరపడనీకుడి. చెప్పండి, దేవుని అందు విశ్వాసము ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. దేవునికి మహిమ కలుగును గాక. నా యందంటే ఎవరందు? యేసుక్రీస్తు ప్రభు అందు. దేవుని అందంటే తండ్రిని సూచిస్తుంది. నా యందు అంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తాం. ఎదురవుతున్న పరిస్థితులు బట్టి కలవరపడొద్దు. ఎదురవుతున్న పరిస్థితులు దేవుని సంగమా, నిన్ను సంతోషపరిచే సంఘటనలు ఉన్నాయి, నిన్ను గాయపరిచే సంఘటనలు ఉన్నాయి, నిన్ను సన్మానం చేసే సంఘటనలు ఉన్నాయి, నిన్ను అవమానపరిచే సంఘటనలు ఉన్నాయి, నోటార నవ్వే సంఘటనలు ఉన్నాయి, మనసు పూర్తిగా ఏడ్చే సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటువంటి సమయంలో ధైర్యముగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలాగుండాలి? ధైర్యంగా ఉండాలి. దేవుని అందు విశ్వాసం ఉంచాలి. దేవుని అందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఈరోజు నేను ఒక మాట దేని బిడ్డలారా నా స్టేటస్లో పెడతాం జరిగింది. చాలా మంది చూసే ఉంటారు. నిజంగా ఈరోజు మానవుడు దేని బిడ్డలారా చాలా ఘోరంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ శ్రమల వైపే చూస్తూ ఉన్నాడు, ఆ బాధల వైపే చూస్తూ ఉన్నాడు, ఆ కష్టాల వైపే చూస్తూ ఉన్నాడు, ఆ బలహీనత వైపే చూస్తూ ఉన్నాడు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా అని, ఎందుకు ఇలాగ అవ్వింది, ఎందుకు ఇలాగ వస్తున్నాయి అని ఆలోచనలు ఉన్నాడే కానీ దేవుడు నన్ను ఎంతగా కాపాడుతున్నాడు అని ఆలోచన మనుషులు రావట్లేదు. ఒక్కసారిగా ఒక ఆయన అంట 100 రాళ్ళు కట్టేశాడంట కొడదామని. ఎన్ని రాళ్ళు? గట్టిగా చెప్పండి. ఒక్కసారిగానే కొడదామని చెప్పి ఒక్కసారిగా 100 రాళ్ళు కట్టేస్తే 100 రాళ్ళు 99 రాళ్ళని యేసు ప్రభు కాపాడే అంటే పట్టుకున్నాడు, మనకు తగలకుండా. ఒక్క రాడు మాత్రమే తగిలింది మనకి. చెప్పండి, ఎన్ని రాళ్ళు తలిగా? ఎన్ని రాళ్ళు కట్టేశాడు? చెప్పండి, 100 రాళ్ళు కట్టేస్తే ఒక్క రాడు తలిగింది.
ఆ ఒక్క రాడ్ నిమిత్తం ఏమంటారు తెలుసా? ఈరోజు మానవులు దేవుడు నాకేం చేశారు, దేవుడు నన్ను కాపాడలేదు, దేవుడు నన్ను ఆదుకోలేదు, దేవుడు నాకు ఉపకారం చేయలేదు, దేవుడు నాకు కీడు చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు ఉంటే నాకు ఎందుకు తలుగును? ఇటువంటి ప్రశ్న. ఈ మాట గుర్తుంచుకో. 100 రాళ్ళు నీకే తలగాలి, 100 దెబ్బలు నాకే తలగాలి, మనకే తలగాలి. కానీ దేవుడైన అమ్మ యేసుక్రీస్తు ప్రభువారు 99 రాళ్ళు పట్టుకున్నాడు, ఒక్క రాడు తగిలింది. 100 దెబ్బలు ఎక్కువ, ఒక్క దెబ్బ ఎక్కువ? 99 ఎక్కువ, ఒకటి ఎక్కువ? 99 రాళ్ళు తలగితే ఆ 99 రాళ్ళు వల్ల ఆయన కలిగిన బాధ ఎక్కువ, లేకపోతే ఒక్క రాడు తగిలిన బాధ ఎక్కువ? స్తోత్రం. గట్టిగా 2 చేతులతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? 99 రాళ్ళు తగిలిన దెబ్బలు ఎక్కువ, ఒక్క రాడు తగిలిన దెబ్బ ఎక్కువ? 99 రాళ్ళు తగిలిన దెబ్బలే ఎక్కువ. ఆయన మనల్ని కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, మనకి సహాయం చేస్తూ, ఎన్నో మేలు చేస్తూ, బిడ్డలారా ఎవరికో ఎదురవున పరిస్థితి నీకు ఎదురవ్వకుండా కాపాడుతూ, ఆ అనుక్షణము కూడా నీకెదురవలసిన దెబ్బ ఆయన అడ్డుకుంటూ కాపాడుతున్న దేవుడి వైపు చూస్తలేదు ఈరోజు మానవుడు. తలిగిన దెబ్బ వైపే చూస్తున్నాడు, తలిగిన దెబ్బ వైపే చూస్తున్నాడు. చెప్పండి. అయ్యో 100 రాళ్ళు తగిలితే నేనేమైపోతాను? ఆ 100 రాళ్ళు 99 రాళ్ళు నా దేవుడే కాల్చేశాడే, ఈ ఒక్క రాడు నన్ను ఏం చేస్తుంది? ఏమి కాదు, నా దేవుడు ఉన్నాడనే ధైర్యము ఈరోజు మానవుడికి ఉండలేదు. హృదయాలు కలవరం 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 చేత నింపేసుకుంటున్నారు. ప్రియ దేవుని సంగమా, నీ హృదయం కలవరపడనివ్వకు, నీ హృదయము ఆందోళన పడనివ్వకు, నీ హృదయాన్ని దేని బిడ్డలారా తొందర పడనివ్వకు, నీ హృదయాన్ని కంగారు పడనివ్వకు. నిన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు ఉన్నాడు. నీ కొరకు మృత్యుం చేయడం తిరిగి లేచిన దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు మనసు పోతే. ఆ 99 రాళ్ళు తగిలిన దెబ్బలో అయ్యో నా తండ్రి ఎంతగా కాపాడ్డా అని ఆలోచన మానవుడికి రాదు. ఈరోజు ఈ సత్యాన్ని గుర్తెరగండి. నీ హృదయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలవరపడకండి. దేవుని యందు విశ్వాసాన్ని పాడు చేసుకోకండి. దేవుని యందు దేవుని బిడ్డల విశ్వాసం విడిచిపెట్టద్దు. నా తండ్రి తిన్న దెబ్బల కంటే నేను ఎక్కువ కాదు. నీ తండ్రి కార్చిన రక్తము, నీ తండ్రి 39 కొరడా దెబ్బలు పొంది, నీ తండ్రి ముళ్ళు కిరీటం ధరించుకొని, నీ తండ్రి అవమానం పొంది, నీ తండ్రి ఏలన పొంది, నిందలు పొంది, దూషింపబడి, నలగొట్టబడి, ఈడ్చబడి, కలువలో సిలువలో కాళ్ళు ఒక మేకు, చేతిలో ఒక మేకు, కుడి చేతిలో ఒక మేకు, ఎడమ చేతిలో ఒక మేకు, భయంకరంగా నాటబడి ఆ భూమికి ఆకాశాల మధ్య ఆలాడిన తండ్రి, ఆ గాయాలు ఎక్కువ, భూమి మీద నీకు ఎదురవుతున్న శ్రమలు ఎక్కువ, భూమి మీద నిన్ను పట్టి పీడిస్తున్న రోగం ఎక్కువ. క్రైస్తత్వం అంటే కలవరం పడేది కాదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. క్రైస్తత్వం అంటే కలవరం పడేది కాదు. క్రైస్తత్వం అంటే ఆందోళన పడేది కాదు, టెన్షన్ పడేది కాదు. క్రైస్తత్వం అంటే దేవుని వైపు నిరీక్షణతో ఎదురు చూడటమే. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడ నీ నిరీక్షణ ప్రియ దేవుని సంగమా? ఎవని అందు నీ నిరీక్షణ? ఎందుకు నీ హృదయంలో వేదన? ఎందుకు నీ హృదయంలో బాధ? ఎందుకు నీ హృదయంలో దుఃఖము? ఎందుకు నీ హృదయంలో చింత? చిన్న చిన్న ఆటలకు చింత,
చిన్న చిన్న ఆటలకు చింత. దేవుని ఎరగని నీ కుటుంబ పరిస్థితి చూడు, దేవుని ఎరగని వారి కుటుంబం పరిస్థితి చూడు. నువ్వు 1000 రెట్లుగా బాగున్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు బాగున్నావో తెలుసా? ఎందుకు బాగున్నావో తెలుసా? నీ మీద పడవచ్చిన ప్రతి రాడు ఆయన మీద ఎంచుకున్నాడు. నీ మీద పడవచ్చిన దెబ్బ ఆయన మీద ఎంచుకున్నాడు. నీ మీద పడవచ్చిన అవమానమైన, నిందైన, దూషణకరమైన మాటలైన నీ మీద, నా మీద పడవలసిన ఆయన మీద ఎంచుకున్నాడు. ఇంకెందుకు చింత? ఇంకెందుకు దిగులు? ఎందుకు హృదయం కలవరం? సర్వ సృష్టిని ఒక్క మాట చేత కలగ చేసిన దేవుడు, సర్వ జీవరాశులను పోషించిన దేవుడు, సర్వ మానవులకు ఏ సమయం ఏమి కావాలో ఇస్తున్న దేవుడు నీకు ఇవ్వడా? నేను అంటాను, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కనుక, ఆయన నమ్ముకున్నావు కనుక నీకు ఘనత ఉంది. కానీ భూమి విడిచిపెట్టిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో ఘనతే ఉంది, కానీ ఇంకా నీకు ఏ శిక్ష లేదా. గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసునందు చెప్పండి, ఉన్నవారికి ఏ శిక్ష విధియు లేదు. ఆమేన్. నీకు నాకు ఏ శిక్ష విధియు లేదు. కలవరపడను. అయ్యగారు చిన్న పొరపాటు చేశాను, నీ దేవుడిని క్షమిస్తాడు. చెప్పండి, నీ దేవుడిని క్షమించాడు. నువ్వు చిన్న పాపం చేసావో పెద్ద చేసావో, నీ దేవుడు నిన్ను క్షమించాడు. నీ శిక్ష ఆయన వేసుకున్నాడు. నీకు భయం లేదు. ఎందుకు వచ్చాడు దేవుడు? మనిషి కుమారుడిగా భూలోకానికి ఎందుకు వచ్చాడు? పేరు సంపాదించుకుంటాకు వచ్చాడా? చెప్పండి. కలవరపడుతున్న హృదయాలను ధైర్యపరచడానికి వచ్చాడు. తప్పట్లు కొట్టండి గట్టిగా. నా హృదయంలో ఉన్న ఆందోళన తీసేయడానికి వచ్చిన యేసు నీకు స్తోత్రం అని చెప్తూ కొట్టండి. నా హృదయంలో ఉన్న కలవరం తీసివేయడానికి వచ్చిన యేసు నీకు స్తోత్రం అని చెప్పు కొట్టండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రాబా సకంద రాబా బాబా బాబా కొట్టండి గట్టిగా. రాబా బాబా 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 రిదా రఖందారి సందారా రిబా రిహా రహలందా రిషా బాబా. నీ హృదయంలో ఉన్న ఆవేదన యేసు నామములో బయటకు వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి, ఎంతమంది రాత్రి కలవరం వదిలేస్తారు? వారు నాతో చెప్పండి. చింతలేదిక యేసు పుట్టెను ఇంతగన బెత్లెహేము నందునా, చెంత చేరగ రండి సర్వ జనాంగమా, శాంత సమందుమా. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయంలో చింత ఉంటే యేసునట్టే లెక్క. నీ హృదయంలో ఆలోచన ఆనందం ఉంటే యేసున్నట్టే లెక్క. ఈరోజు నువ్వు చింత పడవలసిన అవసరం లేదు. ఆ చింత, ఆ బాధ, ఆ కష్టము అమ్మా అంతా ఆయన అనుభవించాడు. ఈరోజు చెప్పండి, హృదయపూర్వకంగా ప్రభు నిన్ను ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు చెబుతున్న మాట ఏంటో చెప్పనా? నువ్వు కలవరపడొద్దు, విశ్వాసం మాత్రమే ఉంచు. చెప్పండి, కలవరపడొద్దు, విశ్వాసం మాత్రమే ఉంచు. కలవరపడి నిద్రపోకుండా, కలవరపడి తినకుండా, కలవరపడి మనశ్శాంతిని అంతటి నీవే పోగొట్టుకుని కలవరపడుతూ మనశ్శాంతి లేకుండా కృంగిపోతూ కుమ్ములు పోతూ ఉన్న నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కలవరపడొద్దు, నా యందు విశ్వాసం ఉంచు. దేవుడు దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చెప్తారా? ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. మీకేం తెలుసు అయ్యగారు? నిజమే, నాకు తెలియదు, కానీ నీ దేవునికి తెలుసు. చెప్పండి, నాకు తెలియదు, నిజమే. నీ కుటుంబ పరిస్థితులు నాకు తెలియదు,
రేపు నీ జీవితంలో సంభవించబోయేది కూడా నాకు తెలియదు. గాని నిన్ను పుట్టించి నీ కొరకు ప్రాణం ఇచ్చి మృత్యు జయుడై తిరిగి లేచి సజీవుడిగా నీ మధ్యన నా మధ్యన మనతో ఉన్నాడు ఆయనకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను కదా, దేవుడు అంతా మంచి చేస్తాడు మనకి. నమ్ముతున్నారా? దేవుడు అంతా మంచి చేస్తాడు. ఆయన ఎప్పుడు మన కీడు చేయడు. నాకు కీడు చేయని యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. నాకు మంచి చేసే యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. నాకు కీడు చేయని యేసయ్యా నీకు స్తోత్రం. నాకు మంచి చేసే యేసయ్యా నీకు స్తోత్రం. ఎవరు మొక్కలో నవ్వుతో చెప్పలేదు అనుకుంటా, దేవుడితో నవ్వుతా మాట్లాడాలి. తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అన్నారు అనుకో, అయ్యో నా కూతురికి ఏదో బాధ వచ్చింది అనుకుంటాడు. అదే తండ్రి దగ్గరికి వెళ్ళి నవ్వుతా మాట్లాడాను, ఓ నా కుమార్తెకి నేను ఇచ్చిన వాటిని బట్టి సంతోషంగా ఉందని తండ్రి సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఏమీ లోటు చేయలేదు. ఇందాక తల్లి వచ్చేసారు కదా, పెంట కుప్పల నుంచి ఈ స్థితికి లేవనెత్తాడు కదా, ఏ లోటు చేయలేదు కదా. అటువంటి తండ్రితో నువ్వు నవ్వుతా కృతజ్ఞత చెప్పాలి, సంతోషంతో కృతజ్ఞత చెప్పాలి. తండ్రి ఈ స్థితిని ఇచ్చినందుకే స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి ఇచ్చాడు దేవుడు? నిజమేనా? ఇప్పుడు ఇచ్చిన దేవుడు నేను చెప్తున్నాను, దేవుని ఆత్మనాలు చెప్తుంది ఏంటంటే, నీ బిడ్డలకు కూడా మరంత మంచి స్థితిని దేవుడు అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారికి ఈ ఆశీర్వాదాలు. నేను ఒక్క మాట, నీ హృదయం కలవరపడను. ఏది ఎదురవునా కానీ, ఎటువంటి పరిస్థితి ఎదురవునా కానీ, చెప్పండి, ఎటువంటి పరిస్థితి ఎదురవునా కానీ నీ హృదయంలో సంతోషమే ఉండాలి. నీ మనసు నిండా నా యేసున్నాడు, అన్ని ఆయనే చూసుకుంటాడు, సర్వంత్రామి, సర్వం ఎరగనవాడు, సర్వం చూసుకుంటాడు అని చెప్పి ఆయన మీద నీ పూర్తి నమ్మకం ఉంచితే ఆయన సమస్తను చూసుకోబోతున్నాడు. హల్లెలూయా. ఆయనే చూసుకోబోతున్నాడు. నిన్నైతే మాత్రం అవమాన పాలు చేయడం, నిన్ను నిందల పాలు చేయడం, నిన్ను నవ్వుల పాలు చేయడం, నిన్ను దోషానికి అప్పగించడు. నిన్ను బిడ్డర 10 మంది నిందించడానికి దేవుడు చోటు ఇవ్వనివ్వడు. హల్లెలూయా. నిందిస్తున్నారు, నిన్ను నిందిస్తున్నారు, కానీ నీ మీద పడనివాడు, నీ మీద పడనివాడు నా దేవుడు. ఆ నిందలు నా దేవుడి మీద వేసేసుకున్నాడు. 100 రాళ్ళు వచ్చి నీకు తలుగుతున్నప్పుడు నీ ఎదుట నీ దేవుడు ఉన్నాడు, నువ్వు కాదంట. ఆ ఒక్క రాడు ఎందుకు తగిలిందో చెప్పనా? నీ విశ్వాసం ఉంచగలవా లేదా? నీ విశ్వాసం నిలబడతావా లేదా? ఆ ఒక్క రాడు నీకు తప్పుపోద్దు. మానవుడిగా ఆలోచించొద్దు, ఆత్మీయంగా ఆలోచించు, దేవుని బిడ్డగా ఆలోచించు, పరలోక సంబంధమైన దేవదూతగా ఆలోచించు. ఎలాగ ఆలోచించాలి? పరలోక సంబంధమైన దేవదూతగా ఆలోచించు, మానవుడిగా ఆలోచించొద్దు. రోజు మానవుడిగా ఆలోచించి కురుంగిపోతున్నావు నువ్వు, మానవుడిగా ఆలోచించి అన్ని విధాలు నలిగిపోతున్నావు నీవు, భూమి మీద అన్ని విధాలు నలిగిపోతున్నావు నీవు. ఒక మాట ఇందాక మా పాపతో చెప్పాను, దేవదూతలు తీర్పు తీర్చే అధికారము నీకు నాకు మాత్రమే దేవుడిచ్చాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప అధికారమో చూసారా? ఎవరికొందండి భాగ్యం? ఎవరికొంది దేవుని బిడ్డ? దేవుడు నీకు ఎంత భాగ్యం ఇచ్చాడే. అయితే ఎందుకు ఇంకా చింత? ఎందుకు ఇంకా నీకు దిగులు? ఎందుకు నీకు ఇంకా బాధ? ఎందుకు కుమ్ములిపోతున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి ఈ చిన్న కార్యం చేయలేనా? దేవుడు అడుగుతున్నాడు, ఈ చిన్న కార్యాన్ని చేయలేనా? హల్లెలూయా. దేవుని ఆత్మ అడుగుతుంది, నీతో మాట్లాడుతుంది.
ఈ చిన్న కార్యం నీ జీవితంలో చేయలేనా? ఈ చిన్న కీడు నుండి తప్పించలేనా? ఈ పరిస్థితి నుండి తప్పించలేనా నేను? దేవుడు అడుగుతున్నాడు.